అయితే నా నుంచి అడుగుదాం అనుకుంటున్నా. తీన్మార్ మల్లన్న నువ్వు ఒకప్పుడు ఎంప్లాయీస్ కొలీగ్స్ అవును ఇద్దరు కలిసి తీన్మార్ వార్తలు నువ్వు వాయిస్ ఓవర్లు చేసావు, ఇద్దరు కలిసి వర్క్ చేశారు. అవును తర్వాత ఎందుకు నువ్వు పర్టికులర్ గా తీన్మార్ మల్లన్న మీద ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ చేసావని అనొచ్చు. అరే మల్లిగా అంటాం కానీ ఇవన్నీ ఎందుకు ఇంత జరిగిందంటావు? అంటే మిత్రమా ఒకటి ఉమ్, నువ్వు పెద్దోని కొట్టు తప్పలేదు. ఉమ్, ఎవరిని కొట్టాలి? ఉమ్, పెద్దోని కొట్టు తప్పలేదు. ఉమ్, తీన్మార్ మల్లన్న కంప్లీట్ ఒక ఎమోషనల్ గా బడుగు బలహీన వర్గాలను, దళిత బిడ్డలను, ఉమ్, బీసీ బిడ్డలను, ఉమ్, మరీ ముఖ్యంగా ఎస్టీ బిడ్డలను ఉమ్, ఎమోషనల్ గా అట్రాక్ట్ చేసుకొని దగ్గర చేసుకొని వాళ్ళని మోసం చేసింది. ఈ విషయాన్ని నేను ఇయ్యాలిగా 2019లో గ్రహించిన. ఉమ్, ఎప్పుడైతే ఆయన బై ఎలక్షన్ లో హుజూర్ నగర్ లో ఫైట్ చేస్తున్నాడో అప్పుడే ఉమ్, నేను నాకు ఛాయ పైసలు ఇది అని చెప్పేసి స్టార్ట్ చేసిన దుకాణం. ఉమ్, అసలు ఛాయ పైసలు నువ్వు ఎవరిని అడుగుతున్నావు? ఉమ్, మహిళం రామేశ్వరరావు చేస్తాడా నీకు ఉమ్, ఛాయ పైసలు? కృష్ణారెడ్డి చేస్తాడా? ఉమ్, కోట్లకు పడగెత్తిన 1000 కోట్లు సంపాదించుకున్న కాంట్రాక్టర్లు వేస్తారా ఎవరన్నా నీకు? ఉమ్, ఎవరిని అడుగుతున్నావు నువ్వు మళ్ళా? ఉమ్, గదే ఎమోషనల్ గా ఉమ్, జనాలు కనెక్ట్ అవుతారు కదా. ఉమ్, గాలిని అడుగుతున్నావు నువ్వు పైసలు. ఉమ్, నీ బిడ్డల కోసం నాకు 10 రూపాయలు ఇయ్యేది, నీ బిడ్డల ఉద్యోగాల కోసం నాకు 10 రూపాయలు ఇయ్యేది, ఉమ్, మీకోసం నాకు అది ఇది. ఉమ్, ఇట్లా అడిగి 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 నువ్వు ఊరిని వాడుకున్నావు. ఉమ్, ఫస్ట్ స్టార్టింగ్ లో ఏం చెప్పినావు? అంబేద్కర్ సిద్ధాంతం, పూలే సిద్ధాంతం, అంగిలాగు సిద్ధాంతం, ఉమ్, నాకు అంగిలాగే ఉంటది ఇంకేది ఉండదు, ఇట్లాంటివన్నీ చెప్పిన. ఉమ్, సో నేను ఆ సైద్ధాంతిక పరంగా మాత్రమే విమర్శించుకుంటూ వచ్చిన. ఉమ్, నాకు మల్లన్న మీద ఎలాంటి ఉమ్, వ్యక్తిత్వ దేశాలు లేవు, పర్సనల్ గొడవలు లేవు. ఉమ్. నాకు ఆయన పాలోడు కాదు, పంచాయతీ కాదు, గెట్టు పక్కనోడు కాదు, ఇంటి పక్కనోడు కాదు. ఉమ్, నువ్వు ఎందుకంటే ఆ వ్యక్తిత్వాన్ని మనం అక్కడ చూసినాం కాబట్టి ఉమ్, ఇది తప్పు, ఉమ్, ఇది తప్పు. నువ్వు చేసేది ఒక ఎమోషనల్ గా అందరిని కనెక్ట్ చేసుకొని ఉమ్, వాళ్ళని వాడుకొని వాళ్ళని ఒక సోపానాలుగా తీసుకొని నీకు అధికార యావ కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఉమ్, అది నేను ఇయ్యాలి కాదు, ఆ రోజు గ్రహించిన. ఉమ్, ఏ రోజు? 2019లో గ్రహించిన. ఉమ్, అదే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చిన. ఉమ్, మెల్లమెల్లగా మన ప్రజలకు ఇంకే విధంగా చెప్తారు తమతో ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చిన. ఉమ్, ఆ చెప్పే క్రమంలో కొంత హార్ష్ ఉంటది పదాలు. ఉమ్, మళ్ళీ మాట్లాడా బొచ్చని మాట్లాడాడు ఉమ్, బూతులు. నేను మాట్లాడితేనే నీకు ఉమ్, మళ్ళీగా అంటే నీకు తప్ప అనిపిస్తుంటే ఉమ్, వాడు ఎన్ని బూతులు మాటలు, అకారాలు మకారాలు అకారాలు ఎన్ని తిట్టాలో అని తిట్టిండు. ఉమ్, ఆడోళ్ళకు మారు పేర్లు పెట్టిండు, ఉమ్, మగోళ్ళను పేర్లు పెట్టిండు. ఇట్లా రకరకాలుగా చెప్పిండు. నేను ఆ వీటికి జోలికి పోదలుచుకోలేదు. సరే ఆయన సంస్కారం అది, ఆయన కథ అది. ఉమ్, నేను నా 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 వాడుక భాషలో నేను చెప్పిన వాడుక భాషలోనే ప్రజలకు అర్థమయ్యేటట్టు చేసిన. ఉమ్, సో ఎంత మిస్లీడ్ చేస్తాడు అంటే నీకు ఐడియా ఉండొచ్చు. పర్ క్యాపిటాకి రేషన్ కార్డుకి ఏమన్నా సంబంధం ఉంటుందా? ఉమ్, ఉమ్, సంబంధం ఉంటుందా? సరే చెప్పు, నువ్వే చెప్పు. ఉమ్, పర్ క్యాపిటా అనేది ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మనం కొలమానంగా తీసుకున్నప్పుడు ఉమ్, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది అన్నప్పుడు దాన్ని ఒక ప్రామాణికంగా తీసుకుంటాం. అంతే. గింత ఉంది, పర్ క్యాపిటా ఇన్కమ్ ఇంత ఉంది, ఈ రాష్ట్రం ఇంత ఆర్థికంగా ముందులో ఉంది అని చెప్పేసి పర్ క్యాపిటా ఇన్కమ్ చూపించి నీకు రేషన్ కార్డులు కట్ చేస్తారనేటువంటి ఒక తప్పుడు విషయాన్ని ప్రజలకు నువ్వు చెప్తున్నావు అంటే అప్పుడు నేను నాయనా నువ్వు చేసే తప్పు, మల్లన్న గారు మీరు తప్పు చేస్తున్నావు, ఎంత బొద్దుగా చెప్పాలనా? అరే నువ్వు తప్పు చెప్తున్నావు, నువ్వు జనాలను మిస్లీడ్ చేస్తున్నావు, ఇలాంటి పుండకూరు వార్తలు చెప్పకూడదు అని చెప్పాలనా? ఎట్లా చెప్పాలి చెప్పు? అంటే నీ వీడియో చూస్తున్నారు కదా, నువ్వు చెప్తే అది నమ్ముతున్నారు కదా అని చెప్పేసి అన్ని అబద్ధాలు చెప్పేసుకుంటూ పోతే ఎట్లయితుంది? ఇవాళ ఆ బ్యాచ్ కూడా అంత అలా తయారైంది. ఇలా జరిగిన ఇన్సిడెంట్ ఒకటిరా. ఇప్పుడు రేపటి రోజు నువ్వు కూడా ఇట్లా అంటే పరుష పదజాలం ఇట్లా ఉపయోగిస్తే నీ వెనక బ్యాచ్ ఇట్లానే తయారైద్దేమో. నేనేం పరుష పదజాలం అరే ఒరే అంటాం కానీ ఇవన్నీ అంటే ఇప్పుడు ఒక వయసుకి కానీ లేకపోతే ఒక మనిషికి కానీ గౌరవం ఇస్తాం మనం. అవును, సహజంగా మనం తెలంగాణలో ఎక్కడైనా గౌరవం మనం బాగా ఇచ్చుకుంటాం. అరే మల్లిగా ఒరే మల్లిగా ఇట్లాంటి పదజాలం అవసరం అంటావా? అంటే ఇప్పుడు ముళ్ళుతోనే తీయాలి బ్రో. మీకు అంటే కొంత నల్గొండ ప్రాంతంలో కానీ ఈ ప్రాంతంలో కానీ కచ్చా ఉంటది మాదంతా. మేమేం పెద్దగా ఒక చెంప చూపిస్తే ఇంకొక చెంప చూసి కొడుతాం, నేనేమన్నా అనే టైప్ ఉండదు మాది. నువ్వు మన అన్న అంటే అన్న అంటావు, నువ్వు అరే కొడితే మేము అరే కొడతాం. అంటే ఇప్పుడు నీ మీద దాడి చేసిన వాళ్ళ మీద కౌంటర్ ఉండబోతుంది. అయితే నేను ఆ కౌంటర్ చెప్పదలుచుకోలేదు. నేను అవిటికి దూరం. అంటే ఇప్పుడే అన్నావు చెప్ప చూపిస్తే ఇంకో అవిటికి చెప్తున్నా కదా. అంటే వీళ్ళు పాపం వీళ్ళది కాదు తప్పు. అవును, వీళ్ళని అంటలా నేను. వాళ్ళు ఎవరితో చేయించారు అంటున్నావో వాళ్ళ మీద తప్పకుండా అనుభవిస్తాడు. అంటే నేను కొట్టడం అంటే ఫిజికల్ గా దాడి చేసిన కొట్టినట్టు కాదు. ఒకటి చెప్తా, వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి ఫిజికల్ గా దాడి చేయలేదు కదా, చేయించారు. పాపం నేను ఆ అమ్మాయిలను తప్పు పట్టను, వచ్చిన గూండాలను తప్పట్టు. అట్లా నీ నుంచి కూడా ఉంటుందా ఏమన్నా? ఉంటుంది తప్పకుండా. ఎట్లా ఉంటుందో చెప్తాను. ఎట్లా ఉంటదంటే నన్ను వాడు ఇల్లీగల్ గా అది చేసిండు, తప్పకుండా చట్టం ముందు వాడిని గుంజుతా. నేను భారత రాజ్యాంగాన్ని నమ్మేటోనే, రాజ్యాంగాన్ని గౌరవించేటోని. అంటే ఇందాక నువ్వే పోలీసులు అంతా కోర్టు కూడా కుమ్మక్క అవుతుందా? పోలీసులు కుమ్మక్కు కావచ్చు, పోలీసు వాళ్ళు మౌల్డ్ కావచ్చు, కోర్టు కాదు కదా.
నా దగ్గర సాక్ష్యాలు అన్ని ఉన్నాయి, ఆధారాలు అన్ని ఉన్నాయి, నా మీద ఎట్లా అటాక్ చేసి ఎట్లా రెక్కి చేసారు, అవన్నీ నేను కోర్టుకు సబ్మిట్ చేస్తా, నేను ప్రైవేట్ కేసు పెట్టుకుంటా, ఇంకేదో విధంగా నేను ఒక దగ్గర పోతే ఒక దగ్గర పెట్టుకుంటా, 100% వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నువ్వు అన్నట్టు నేనేం వదిలిపెట్టి ఉన్నది, రివెంజ్ తప్పకుండా ఉంటది, కాకపోతే మళ్ళీ అటాక్ చేసే రివెంజ్ కాదు. నేను నా మీద దాడి చేసినోడు వాడు శిక్ష అనుభవిస్తాడు తప్పకుండా. వాడు అట్లీస్ట్ వాడిని 2-3 సార్లు నేను కోర్టుకు గుంజగలుగుతా, నాకు ఆ నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి లాంటి వాడిని, తమిళ్ లాంటి వాడిని తీసుకొచ్చి మనం కూటమిలో పెట్టామంటే గెలిచినట్టే బ్రదర్, కేసు ఫైల్ చేసినా గెలిచినట్టే మనం వాళ్ళ మీద. సో కాబట్టి ఆ ప్రయత్నం చేస్తాం మనం అంతే. వాళ్ళ మీద ఫిజికల్ దాడి చేయాల్సిన మూర్ఖులు మనం కాదు. ఫిజికల్ దాడికి ఎట్టి పరిస్థితుల్లో ఎవరం కూడా అది కాకూడదు. వీళ్ళు ఇలా అదే నువ్వు చెప్తున్న సోకాల్డ్ పర్సన్ చెప్పుకుంటున్నాడంట వాళ్ళ బ్యాచ్ కి మనమే చేయించినాం దాడి, మనమే చేయించినాం అంటే వానికి ఏమంటారు అది, ఆ రాక్షసానందము, రాక్షస ఆనందం ఉన్నది. మనకేం అవసరం లేదు, మనకు అట్లా అవసరం కూడా లేదు. నేను ప్రాపర్ గా సబ్జెక్ట్ కోసం మాట్లాడుతోని, విషయం పరంగా మాట్లాడుతోని అదే మాట్లాడతా. నేను మాట్లాడేది నీకు బీఆర్ఎస్ అనుకూలంగా ఉందంటే నువ్వు బీఆర్ఎస్ లోపల తీసుకుంటే నాకేం అభ్యంతరం లేదు. నేను మాట్లాడేది నీకు కాంగ్రెస్ అనుకూలంగా ఉంది, కాంగ్రెస్ కాపాడుకుంటే నాకు అభ్యంతరం లేదు. ఇవాళ నిన్న మరి కొంతమంది బీజేపీ మిత్రులు వచ్చిపోయారు, ఫోటోలు వీడియోలు బయట పెట్టకన్నా నాకు నువ్వు అంటే ఇష్టం కాబట్టి వచ్చినామని చెప్తాను. మరి వాళ్ళది కూడా తప్ప వచ్చిపోయినందుకు అట్లా అంటే వేరే అసలు వాళ్ళు మొత్తము ఏమైందంటే ఇంతెందుకు నేను బీజేపీ మీద ఎన్ని వీడియోలు చేయాలో వీడియోలు చేసిన, కానీ ఎన్నడూ నాకు చీమ పుట్టినంత హాని కలిగించాలి బీజేపీ వాళ్ళు. ఎప్పుడు కూడా నా మీద ఇట్లా ఫిజికల్ అటాక్లకు ఇట్లాంటి హాని చేయలే, కానీ వీళ్ళు మాత్రం చూడండి వచ్చి 2 నెలలు కాలే, 3 నెలలు అయిపోయింది, 3 నెలలు కూడా కాలే కరెక్ట్ గా, అప్పుడే మన ప్రశ్న తీసుకోలేకపోతే ఇంకా దాదాపు 5 సంవత్సరాలు వాళ్ళని ఫేస్ చేయాలి. ఏం తగ్గేది ఉండదు సాయి, 5 సంవత్సరాలు కాదు ఇంకా 10 సంవత్సరాలు ఉన్నా కానీ మనం ఇట్లే ఉంటది, ఇట్లనే ఉంటది. మీరు అనుకుంటున్నట్టుగా నేను ఎవరికి మోల్డ్ కావాల్సిన అవసరం లేదు, ఎవరికి అది చేయాల్సిన అవసరం లేదు. మా ఇంటికి వచ్చి కేటీఆర్ సపోర్ట్ చేసిపోయి కేటీఆర్ గారు మద్దతు తెచ్చిపోతే వారి పార్టీకి మనం పనిచేస్తున్నట్టు కాదు. ఇప్పుడు చాలా మంది మిత్రులు వచ్చారు, చాలా సంఘాలు వచ్చినాయి. నిన్న వీకేసీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వచ్చారు, ఇంకా ఆ పార్టీకి సంబంధించిన జైబీం సంబంధించినటువంటి మిత్రులు ఫోన్లు చేశారు, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కేటీఆర్ ఒకటి కాదు, వాళ్ళ స్థాయి వేరే వీళ్ళ స్థాయి అట్లా ఉంటుందా? ఏదైనా పొలిటికల్ పార్టీ ఇప్పుడు నేను కాంగ్రెస్ లో వచ్చి పరామర్శిస్తాడని వద్దు, బయటికి వెళ్ళిపోవడం చెప్తానా?